లడంబుస్కో బుడుంబుస్కో ఈ రోజు నైట్ కి 90 వేసుకో. హలో మామ, నమస్తే అందరికి. నేను మీరు అమ్మరమే. పొద్దున్నే బయట అరుపులు వినిపిస్తే ఫాస్ట్ గా బయటకి వెళ్ళి చూశాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మా తమ్ముడు ఉన్నాడు. ఏంద్రా అరుపులే నేను అడిగితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అన్నాడు. ప్లేస్ అక్కడ దొరకలేదు, ఏమైనా మా రూమ్ ముందే వచ్చి అరుస్తున్నా, కావాలనే చేస్తున్నాను నువ్వు బయటకు వస్తే తాటికల్కి వెళ్దామని. సరే పదరా పోదామని టైంకి వాళ్ళ బుడ్డోడు వచ్చాడు. వాడంతే దెయ్యాలు తిరిగే టైంలో బయటకు వస్తాడు. తాటికల్కి ఏం వెళ్తాంలే అనుకుని చక్కగా రెడీ అయిపోయి అన్నం తినేసి డ్యూటీకి అయితే బయలుదేరిపోయి. ఈ రోజు అయితే ఒక జొన్నలోడ్ వచ్చింది మామ. అలాగే ఈ రోజు షెడ్ ఎక్కా మనం గుడ్లు ఏరడానికి. షెడ్ లో రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ముందైతే మేతలు దున్నిన తర్వాత మేతలు సర్దాను. రెండు పనులు అవగానే ప్లాట్ఫామ్ చక్కగా తుడిసేసుకున్నాను. ఇలా నా చిన్న చిన్న పనులన్నీ పూర్తి అయ్యాక బెండ్లు కొట్టుకున్నాను. అలా నేను బెండ్లు కొడుతుంటే గుమస్తా గారు ఫోన్ చేశారు లోడ్కి వెళ్ళమని. తీరా మేము లోడ్ దగ్గరికి వచ్చి చూస్తే ఆఫర్ ఇచ్చినట్టు ఇంకో లోడ్ వచ్చింది. వాళ్ళందరూ రాగానే డోర్ తీసి ర్యాంప్ వేసి లోడ్ దింపడం అయితే స్టార్ట్ చేసాము. రెండు లోడ్లు ఫాస్ట్ గా అన్లోడ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి రాగానే ఫాస్ట్ గా అన్నం తిని షెడ్ కి అయితే బయలుదేరిపోయాను. నేను ఇలా షెడ్ కి వెళ్తుంటే మా వాళ్ళు గోళీలు ఆడుతూ కనిపించారు. కూడా గోళీలు ఆడాలనిపించింది కానీ మామ షెడ్ లో గుడ్లు ఏరకపోతే నా గోళీలు పాల్గొట్టేస్తారని షెడ్ లో గుడ్లు ఆడడానికి అయితే వెళ్ళిపోయాను. గుడ్లు మొత్తం వేరే సౌ దగ్గర పెట్టేశాను. గుడ్లు ప్యాక్ చేసుకున్న వాళ్ళు వచ్చి గుడ్లు ప్యాక్ చేసుకున్నారు. ఇంట్లో పనులన్నీ పూర్తి అయ్యేసరికి గుమస్తా గారు కాల్ చేసి లోడ్కి అయితే వెళ్ళమన్నారు. ఏం లోడ్ రా బాబు, గ్యాప్ ఇవ్వకుండా వచ్చేస్తున్నాయి. వస్తే ఇట్లాంటి విషయాలు తగ్గేదే లేదనుకుంటూ లోడ్ అయితే అన్లోడ్ చేయడం మొదలెట్టాం. లోడ్ మొత్తం అన్లోడ్ చేసేసరికి టైం అయితే అయిపోయింది. మా బ్రదర్ ఆఫీస్ లోకి వెళ్ళి లోడ్ డబ్బులు తీసుకుని అయితే వచ్చేసాడు. ఈ రోజు అయితే మనిషికి 300 వచ్చాయి మామ. ఈ రోజు 3 లోడ్లు దింపినందుకు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను మామ, ఈ రోజు మంగళవారం. అంటే ఈ రోజు మా వాళ్ళందరికీ పండగ. ఎందుకంటే ఈ రోజు మా దగ్గర వాడకాలు ఇస్తారు. ఏమాత్రం లేట్ చేయకుండా నేను మా తమ్ముడు ఆఫీస్ లోకి వెళ్ళి వాడకాలు అయితే వాడుకొని వచ్చేసాం. ఎప్పుడైనా మన చేతిలో డబ్బులు ఉండకుండానే ఉండాలి. పొరపాటున మా చేతిలో డబ్బులు ఉంటే మేము వెళ్లి వైన్ షాప్ దగ్గర ఉంటాం. ప్రతిరోజు కాదులేమా, ఏదో మంగళవారం పూటే వస్తూ ఉంటాం. అయినా వారం అంతా కష్టపడే మేము వారంకి ఒకసారైనా క్వార్టర్ వేస్తే తప్పేముంది. ఈ రోజు అయితే నేను ఐకానిక్ క్వార్టర్ తీసుకున్నాను మామ. ఎందుకంటే మన వీడియో కొంచెం ఐకానిక్ గా ఉండాలని. ముందైతే ఒక 90 వేసి మాట్లాడతాను ఆగండి. అబ్బా సాయిరా, 90 వేసాక నేను ఇంకా మాట్లాడితే బాగోదు కానీ ఇంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మన వీడియో నచ్చినట్టయితే మామ కింద 90 ml అని కామెంట్ చేయండి. రేపటి నుంచి వీడియోస్. నేను ఇంటికి వెళ్తాను, మీరు కూడా చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.